देवा श्री गणेश 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 రెడ్ చెకింగ్. సో ఇక్కడ చూడండి, దీని మీద చూడండి ఎంత వచ్చింది, +6 వోల్టేజ్ వచ్చింది. సో అదేవిధంగా దీని మీద చూడండి, సో -5.9 అంటే -6 వోల్టేజ్ అయితే వచ్చింది. అంటే +5 -5 వచ్చింది అంటే ఈ గ్రాఫిక్ ఐసి ఓకే ఉందని అర్థం. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇక్కడ మనకి విఎస్పి. సో దీంట్లో చాలా క్లారిటీగా మీకు విత్ మల్టీమీటర్ నేను కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను ఏదైతే నోట్స్లో చెప్పానో అదే ట్రబుల్ షూట్ వీడియోని అయితే మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 వీడియోలు, ఈ నోట్స్ చూడండి, ఆ వీడియో చూడండి. ఈ 2 చేసాక మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ మీద చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ సాటర్డే ఏదైతే ఉందో ఆ సాటర్డేలో నేను పెట్టే జూమ్ లింక్కి అటెండ్ అవ్వండి. దాంట్లో మీకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఏదైతే మన ఎస్ఎంటీ యాప్ ఉందో మొన్న ఆగస్టు 15కి మనం అయితే ఆఫర్ పెట్టడం జరిగింది 30% డిస్కౌంట్ అని. సో చాలామంది దాన్ని పర్చేస్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం లాస్ట్ వీక్ సాటర్డే రోజు ఒక జూమ్ లింక్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ను కూడా క్లియర్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది మిగతా వాళ్ళు కూడా కాల్ చేసి, సార్ మాకు కొంచెం ఆఫర్ అయిపోయింది, ఓకే కొంచెం మళ్ళీ ఆఫర్ ఏదైనా పెడతారా, ఇలా అడగడం జరుగుతుంది. సో ఈరోజు మన ఇన్స్టిట్యూట్లో అయితే వినాయకుడిని మనం నిలబెట్టడం జరిగింది. చవితి సందర్భంగా మన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బయట మన యాప్ మీద ఒక 9 డేస్ వరకు వాళ్ళకి డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 30% డిస్కౌంట్ ఏదైతే ఆగస్టు 15కి మనకి ఇవ్వడం జరిగిందో అదే 30% డిస్కౌంట్ని ఈ వినాయక చవితి మన ఇన్స్టిట్యూట్లో వినాయకుని 9 డేస్ మనం ఉంచబోతున్నాము. ఈ 9 డేస్ కూడా ఈ ఆఫర్ అయితే మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరికైనా సరే మొబైల్ రిపేరింగ్లో ట్రబుల్ షూట్ చేయడంలో కానీ, లేదంటే హ్యాండ్ స్కిల్ చేయడంలో కానీ, లేదా టూల్స్ ప్రాపర్ నాలెడ్జ్ గురించి కానీ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, మా క్లాసెస్ అన్ని రివిజన్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మొబైల్ రిపేరింగ్ మీ దగ్గర టూల్స్ అన్నీ ఉండి మొబైల్ ట్రైనింగ్కి మీరు రాలేకపోతున్నారా, మన యాప్ తీసుకోండి. యాప్లో చాలా క్లారిటీగా క్లియర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మీకోసం నేను ఒక గ్రాఫిక్ సెక్షన్ నోట్స్ని అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ నోట్స్ ఏ విధంగా ఉంటుంది, ట్రబుల్ షూట్ వీడియో ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎంటీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఎస్ఎంటీ యాప్లో డిస్ప్లే సెక్షన్ గురించి నోట్స్ని అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో దీంట్లో వచ్చేసి మనకి గ్రాఫిక్ సెక్షన్ సంబంధించిన ప్రతిదీ కూడా క్లియర్గా ఒక గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఆ ఫోన్ని రిపేర్ చేయాలి. గ్రాఫిక్ సెక్షన్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇలా పార్ట్ 1 ఓకే ఉంటే పార్ట్ 2, పార్ట్ 2 ఓకే ఉంటే పార్ట్ 3, ఈ 3 పార్ట్లు చేస్తే కనుక మీరు 100% ఈ గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లమ్ని ఈజీగా రిపేర్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన నోట్స్ని అండ్ అదేవిధంగా ట్రబుల్ షూట్ వీడియోని మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏదైతే మొన్న ఆగస్టు 15కి మనం మన యాప్ని 30% డిస్కౌంట్కి ఇవ్వడం జరిగింది. చాలామంది పర్చేస్ చేశారు అండ్ వాళ్ళకి జూమ్ లింక్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ సెక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మనం జూమ్ లింక్ తీసుకుని ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోని నేను ఇక్కడైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈరోజు మనం గ్రాఫిక్ సెక్షన్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు మన యాప్లోకి ఎంటర్ అయ్యి అసలు గ్రాఫిక్ సెక్షన్లో మనం అప్లోడ్ చేసే నోట్స్ ఏ విధంగా ఉంది, ఆ నోట్స్ మొబైల్ షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఇప్పుడు అయితే మనం తెలుసుకుందాం. సో మెయిన్గా ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ మొబైల్ షాప్లో ఉండి ఆల్రెడీ ఎక్కడికైనా ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి ఒకవేళ మళ్ళీ ఆ సెక్షన్ని రివిజన్ చేసుకోవాలన్నా, లేదన్నా అసలు ఇప్పుడు వరకు మనం ఎక్కడ ట్రైనింగే అవ్వలేదు కానీ నా దగ్గర టూల్స్ అన్నీ ఉన్నాయి, నేను ఇక్కడ రిపేరింగ్ ఈ వీడియోలు చూసుకుంటూ నేను రిపేర్ చేయాలి అన్న వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా 100% మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో మనం హ్యాండ్ స్కిల్, టూల్స్ గురించి, స్కెమాటిక్ గురించి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి, నోట్స్, బోర్నియోని ఎలా వాడాలి, కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ అయితే మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే మన యాప్లోకి అయితే మనం ఎంటర్ అవుదాం. సో ఫ్రెండ్స్, మన దగ్గరికి ఒక గ్రాఫిక్ సెక్షన్ వచ్చినప్పుడు ఒక టెక్నీషియన్
ఆ మొబైల్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలో మనం ఇక్కడ క్లారిటీగా నోట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నోట్స్ ఏ విధంగా చెప్పానో అదే వీడియోని మన యాప్లో ట్రబుల్ షూట్లో మనం పెట్టడం జరిగింది. ఒకసారి ఈ నోట్స్ చూసుకుని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ రెండు చూసి మీరు 100% ఎలాంటి గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లం అయినా ఈజీగా అయితే మనం సాల్వ్ అయితే చేయొచ్చు. సో చూడండి, మన దగ్గరికి ఎప్పుడైనా సరే గ్రాఫిక్ ప్రాబ్లం అని వచ్చింది అంటే కస్టమర్ డిస్ప్లే ప్రాబ్లం అని చెప్తాడు, గ్రాఫిక్ ప్రాబ్లం అని లైట్ ప్రాబ్లం అని చెప్పడు. మనకి కస్టమర్ ఏం చెప్తాడంటే మన దగ్గరకు వచ్చి అన్న నా ఫోన్లో డిస్ప్లే రావడం లేదని చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అన్నప్పుడు ఫస్ట్ మనకి ఎల్సిడిలో లైటింగ్ సెక్షన్ మరియు గ్రాఫిక్ సెక్షన్ రెండు ఉంటాయి అన్నమాట. ఎల్సిడిలో లైటింగ్ సెక్షన్ ఉంటుంది, గ్రాఫిక్ సెక్షన్. సో లైటింగ్ సెక్షన్ అంటే ఏంటంటే లోపల లెటర్స్ కనిపించి ఇక్కడ క్లారిటీగా రాసిన చూడండి, కస్టమర్ డిస్ప్లే ప్రాబ్లం అని వచ్చినప్పుడు అది లైటింగ్ ప్రాబ్లం ఆర్ గ్రాఫిక్ ప్రాబ్లమా అని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? లోపల లెటర్స్ కనిపించి లైట్ రాకపోతే గ్రాఫిక్ సెక్షన్ ఓకే ఉన్నట్టు. అంటే లోపల కనుక మనం డిస్ప్లే ప్రాబ్లం వచ్చినప్పుడు లోపల ఒక టార్చ్ లైట్ అయితే చూస్తే లోపల ఒప్పో అని, వివో అని, రియల్మీ అని, శాంసంగ్ అని మనకు కనిపిస్తుంది అనుకోండి, అంటే లెటర్స్ వస్తున్నాయి అంటే గ్రాఫిక్ ఓకే ఉంది, అంటే దాంట్లో లైటింగ్ సెక్షన్ ప్రాబ్లంగా గుర్తించాలి. అదే చెప్పాను చూడండి, లైటింగ్ సెక్షన్లో ప్రాబ్లం ఉన్నట్టు గుర్తించాలి. ఒకవేళ మనం చెక్ చేసినప్పుడు లోపల బ్లాంక్ డిస్ప్లే కానీ అంటే లైట్ రావట్లేదు అంటే గ్రాఫిక్ కూడా రావట్లేదు, లేదా బ్లూ లైట్ ఓల్డ్ మోడల్లో మనకి బ్లూ లైట్ లేదంటే వైట్ డిస్ప్లే అంటే డిస్ప్లే లైన్స్, డిస్ప్లే డాట్స్ ఈ విధంగా వస్తే ఫస్ట్ ఆ డిస్ప్లేలో గ్రాఫిక్లో ప్రాబ్లం ఉందని మనం గుర్తించాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ట్రబుల్ షూట్లో ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాము, డిస్ప్లేని చేంజ్ చేసి చెక్ చేయాలి. అంటే ఒకసారి పార్ట్ని రీప్లేస్మెంట్ చేయండి, పార్ట్ రీప్లేస్మెంట్ చేసి ఒకసారి చెక్ చేయండి. అంటే కొత్త డిస్ప్లే పెట్టి చూడండి, కొత్త డిస్ప్లే పెట్టినా కూడా సేమ్ కండిషన్లో ఉంటే చూడండి, డిస్ప్లే మార్చినా సేమ్ కండిషన్లో ఉంటే మదర్ బోర్డ్ ప్రాబ్లంగా గుర్తించాలి. అంటే పార్ట్ మనం రీప్లేస్ చేసాము, ఇప్పుడు మనకి ప్రాబ్లం అర్థమైంది ఏంటంటే మన మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉందని మనం ఐడెంటిఫై చేసాం. ఓకే, మదర్ బోర్డ్ని ఫిజికల్ అబ్జర్వేషన్ చేయాలి. మదర్ బోర్డ్ని అంటే ఒక్కసారి ఆ మదర్ బోర్డ్ ఓపెన్ చేసుకుని దానిలో మన డిస్ప్లే సెక్షన్ అంటే డిస్ప్లే ఐసి, గ్రాఫిక్ ఐసి ఎక్కడుందో వెళ్ళి అక్కడ ఉన్న ఆ షీల్డ్ని జాగ్రత్తగా రిమూవ్ చేసి అక్కడ ఫిజికల్ అబ్జర్వేషన్ చేయండి. ఎవరెవరిని చేయాలి ఇక్కడ క్లారిటీగా చెప్పాను చూడండి, డిస్ప్లే కనెక్టర్ని, ఎందుకంటే డిస్ప్లేకి సంబంధించిన లైన్స్ అన్నీ కూడా డిస్ప్లే కనెక్టర్కి వస్తాయి కాబట్టి గ్రాఫిక్ ఐసీ నుంచి, కాబట్టి డిస్ప్లే కనెక్టర్ని అండ్ మరియు గ్రాఫిక్ ఐసీని అంటే డిస్ప్లే ఐసీ అన్న గ్రాఫిక్ ఐసీ అన్న ఒకటే, గ్రాఫిక్ ఐసీని రిలేటెడ్ కాంపోనెంట్స్ అంటే ఆ గ్రాఫిక్ సెక్షన్ పనిచేయడానికి కావాల్సిన +5 -5 వోల్టేజ్ ఎక్కువగా ప్రాబ్లం ఇదే క్రియేట్ అవుద్ది, దాన్ని జనరేట్ చేయడానికి కావాల్సిన బూస్ట్ కాయిల్ని అండ్ అదేవిధంగా ఫ్లై కెపాసిటర్ని, రెగ్యులేటర్ కెపాసిటర్ని వీటన్నిటిని కూడా ఒక్కసారి మీరు ఫిజికల్గా అబ్జర్వేషన్ చేయండి. ఏదైనా డ్యామేజ్ అని మీకు అనిపించింది అనుకోండి, అంటే బర్న్ అయినట్టు కానీ, బ్రోకెన్ అయినట్టు కానీ, లేదంటే అక్కడ ఓపెన్ అయినట్టు కానీ ఇలా మీకు ఏదైనా అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆ కాంపోనెంట్ని రీప్లేస్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఇమేజ్ కూడా పెట్టడం జరిగింది, ఇది చూడండి, ఇది మన డిస్ప్లే కనెక్టర్ ఎగ్జాంపుల్. అండ్ ఇక్కడ మనకి గ్రాఫిక్ సెక్షన్, ఇక్కడ లైటింగ్ సెక్షన్ అని ఉంది, ఇది వచ్చేసి మనకి గ్రాఫిక్ సెక్షన్. ఈ గ్రాఫిక్ సెక్షన్లో చూడండి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ గ్రాఫిక్ ఐసి, ఓకే, ఇది వచ్చేసి మన బూస్ట్ కాయిల్, ఇది వచ్చేసి మనకి విఎస్ఎన్ వోల్టేజ్ సప్లై నెగిటివ్, ఇది వచ్చేసి విఎస్పి వోల్టేజ్ సప్లై పాజిటివ్, ఇది వచ్చేసి మన ఫ్లై క్యాప్, ఇది వచ్చేసి మనకి రెగ్యులేటర్ క్యాప్. ఈ ఫిజికల్గా చూడండి, ఇక్కడ కనుక ఏదైనా కనుక మీకు ఫిజికల్గా డ్యామేజ్ అని కానీ అనిపిస్తే దాన్ని ఒకసారి చేంజ్ చేసి చూడాలి. సో ఇక్కడ ఈ గ్రాఫిక్ ఐసీ ఏదైతే ఉందో ఈ గ్రాఫిక్ ఐసీ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 20 బాల్ ఐసీ రావచ్చు, లేదంటే PM-I632, ఓకే, PM-632 అని రావచ్చు, లేదంటే PM-6150L, 7150L, 8150L, 660L ఇలాంటి వాటి అన్నిట్లో కూడా ఉండొచ్చు. సో ఎక్కడున్నా సరే లైన్స్ అయితే ఇవే ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా నేనైతే ఇక్కడ మీకు ఒకటైతే తీసుకోవడం జరిగింది, ఇది వచ్చేసి మనకి గ్రాఫిక్ సెక్షన్. సో ఇక్కడ ఫిజికల్ అబ్జర్వేషన్లో ఏదైనా కాంపోనెంట్ ఆర్ కనెక్టర్ లూజ్ అయినట్టు కానీ, బ్రోకెన్ అయినట్టు కానీ మనం చెప్పుకున్నట్టు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రీప్లేస్ చేసి చూడమని చెప్పడం జరిగింది. దాని తర్వాత 5th స్టెప్ చూడండి, పైవన్నీ ఓకే ఉంటే మనం బోర్నియోలో ఈ పైవన్నీ బాగుంటే బోర్నియో స్కెమాటిక్లో హార్డ్వేర్ సొల్యూషన్లోకి వెళ్ళి ఎల్సిడి పీడిఎఫ్ని ఓపెన్ చేసి
డిస్ప్లే కనెక్టర్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఫిజికల్ అబ్జర్వేషన్ అంతా బాగుంది అండ్ డిస్ప్లే కనెక్టర్ అన్ని ఫిజికల్గా బాగున్నాయి అండ్ డిస్ప్లే కూడా పార్ట్ రీప్లేస్మెంట్ చేసే చూసాం, అయినా కూడా రావట్లేదంటే అప్పుడు మన బోర్న్లోకి వెళ్ళి మన గ్రాఫిక్స్ సంబంధించిన ఎల్సిడి పీడిఎఫ్ని మనం ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మన బోర్నియోలో ఎల్సిడి పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, మ్యాక్స్ ఏ మొబైల్ అయినా సరే ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని నేను 3 పార్ట్లుగా డివైడ్ చేయడం అయితే జరిగింది. పార్ట్ 1 ఎంఐపిఏ లైన్స్, ఇమేజ్ లైన్స్, మనకు సిపి నుండి మన డిస్ప్లే కనెక్టర్కి వచ్చే లైన్స్ ఏదైతే ఉన్నాయో ఇమేజ్ లైన్స్. ఈ లైన్స్లో ఏదైనా బ్రోకెన్ అయినా కూడా మనకి ఇమేజ్ రాదు, బ్లాంక్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని పార్ట్ 1 కింద చెక్ చేయడం జరుగుతుంది. దీన్ని పార్ట్ 1 అన్నాం. రెండోది పార్ట్ 2లో మనకు మెయిన్గా ఏంటంటే పవర్ ఐసీ నుంచి యూనివర్సల్ వోల్టేజ్ విఐఓ 1.8 వోల్టేజ్ లేదా వీరేక్ 1.8 వోల్టేజ్, అదేవిధంగా సిపి నుంచి రీసెట్ 1.8 వోల్టేజ్, అదేవిధంగా సిపి నుంచి ఇంటరప్ట్ సిగ్నల్. ఓకే, తర్వాత ఎల్సిడి టీఈ, ఎల్సిడి ఐడి లైన్స్, ఈ లైన్స్ అన్నిటిని మనం పార్ట్ 2గా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పార్ట్ 1 ఓకే ఉందో పార్ట్ 2 చెక్ చేయడం జరుగుతుంది. ఈ 2 ఓకే ఉంటే ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ అయ్యే మన గ్రాఫిక్ ఐసీ వోల్టేజ్ సప్లై పాజిటివ్ +5 వోల్టేజ్ అండ్ -5 వోల్టేజ్, దాన్ని పార్ట్ 3గా మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. ఇలా ఏంటంటే ఎప్పుడైనా గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలా 3 భాగాలుగా విడదీసుకుని మీరు స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తే ఏదో ఒక పార్ట్లో మీ ప్రాబ్లం 100% సొల్యూషన్ అనేది దొరకడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇలా 3 పార్ట్లుగా అయితే మనం డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పార్ట్ చూడండి, పార్ట్ 1 ఎంఐపిఐ. ఓకే, మొబైల్ ఇండస్ట్రీ ప్రాసెసర్ ఇంటర్ఫేస్. దీన్నే మనం సింపుల్గా మనకు అర్థమయ్యే లైన్స్లో మనం ఇమేజ్ లైన్స్ అంటాం. ఓకే, సో ఈ లైన్స్ ఇక్కడ క్లారిటీగా రాసించాడు. ఈ లైన్స్ సిపి నుండి డిస్ప్లే కనెక్టర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడు కూడా ఎంఐపిఐ లైన్స్ అనేది మన సిపి నుంచి డిస్ప్లే కనెక్టర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. మధ్యలో ఫిల్టర్ కాయిల్స్ కానీ ఈఎంఐ ఫిల్టర్స్ అంటారు, లేదంటే ఫ్యూజిబుల్ రెసిస్టర్లు కానీ వాడుకోవడం జరుగుతుంది. కొన్ని మోడల్లో అయితే ఇప్పుడు వచ్చే ఓఎల్ఈడి స్క్రీన్లో అయితే మీకు ఆ ఫిల్టర్స్ అయితే మీకు కనిపించవు, డైరెక్ట్గా సిపి నుంచి డిస్ప్లే కనెక్టర్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, ఈ లైన్స్ మధ్యలో ఫిల్టర్ కాయిల్స్ ఆర్ ఫ్యూజిబుల్ రెసిస్టర్ 0 ohms వాడతారు. ఈ లైన్స్ డ్యామేజ్ అయితే నో ఇమేజ్ ఆర్ బ్లాంక్ ఇమేజ్ ప్రాబ్లం వస్తుంది. మనం చెప్పుకున్నట్టు ఈ లైన్స్లో ఆ మధ్యలో ఉన్న ఫిల్టర్ కాయిల్స్ కానీ లేదంటే లైన్ బ్రోకెన్ అయినా లేదా సిపిలో బాల్ డిస్కనెక్ట్ అయినా మనకి బ్లాంక్ డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది. ఈ లైన్స్ మీద మనం జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. వాటి మీద జిఆర్ వాల్యూ అప్రాక్సిమేట్గా 300 నుంచి 600 మధ్యలో వస్తుంది. ఎప్పుడైనా ఒకవేళ అక్కడ ఓఎల్ అని వస్తే లైన్ ఓపెన్ అయిందని అర్థం. ఆ లైన్లో ఉండే ఫిల్టర్ కాయిల్ ఆర్ ఫ్యూజిబుల్ రెసిస్టర్ని 2 సైడ్ చెక్ చేయాలి. 1 సైడ్ వాల్యూ 1 సైడ్ ఓఎల్ అని వస్తే ఎఫ్ఎల్ ఓపెన్ అయిందని అర్థం. ఎఫ్ఎల్ని రీప్లేస్ ఆర్ జంపర్ వేయాలి. ఒకవేళ ఎఫ్ఎల్కి 2 సైడ్స్ ఓఎల్ అని వస్తే సిపియు రీబాల్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఏదైతే ఈ ఎంఐపిఐ లైన్స్ ఉన్నాయో వీటన్నిటి మీద మనం స్టెప్ బై స్టెప్ జిఆర్ చెక్ చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి 300 నుంచి 600 వరకు మధ్యలో ఎంతో కొంత, అంటే మీరు వాడే మల్టీమీటర్ని బట్టి ఒక మల్టీమీటర్లో 350 వస్తుంది, ఒక మల్టీమీటర్లో 420 వస్తుంది, ఒక మల్టీమీటర్లో 550 వస్తుంది, అంటే 0.550. సో ఇవి ఈ విధంగా జిఆర్ అయితే రావాలి. ఇక్కడ పొరపాటును కూడా మనకి ఓఎల్ రాకూడదు. ఒకవేళ ఓఎల్ వచ్చిందంటే ఆ లైన్ ఓపెన్ అయిందని అర్థం. అప్పుడు ఆ లైన్ పట్టుకుని వెళ్తే ఆ లైన్లో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఇది సిపి నుంచి రావడం జరుగుతుంది. మధ్యలో ఒక ఫిల్టర్ కాయిల్ కానీ లేదా ఫ్యూజిబుల్ రెసిస్టర్ కానీ వాడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కనెక్టర్ మీదకి మనకు ఓఎల్ వచ్చింది కాబట్టి మనం ఫిల్టర్ కాయిల్కి 2 సైడ్స్ చెక్ చేయాలి. సో 1 సైడ్ మనకు ఓఎల్ వచ్చి సెకండ్ సైడ్ మనకి వాల్యూ వచ్చింది అంటే ఫిల్టర్ కాయిల్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఆ కాయిల్ని మనం రీప్లేస్ చేయాలి. ఒకవేళ రీప్లేస్ చేయకపోతే జంపరేషన్ కూడా వర్క్ జరుగుతుంది. యాజ్ ఎ ప్రొఫెషనల్గా మనం అయితే ఫిల్టర్ కాయిల్నే రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఫిల్టర్ కాయిల్ కూడా 2 సైడ్ ఓఎల్ వచ్చిందంటే ప్రాబ్లం ఫిల్టర్ కాయిల్లో లేదు, సిపి నుంచి వచ్చే బాల్ డిస్కనెక్ట్ అయినట్టు. అప్పుడు మనం సిపిని రీబాల్ చేయాలి. అదే మనం ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఒకవేళ జిఆర్ కనుక 0s వస్తే ఆ లైన్ షార్ట్ అయిందని అర్థం. కనెక్టర్ దగ్గర షార్ట్ లేకపోతే సిపిలో షార్ట్ అని అయిందని అర్థం. సిపియు రీబాల్ చేస్తే ఓకే అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పడం జరిగిందంటే ఎప్పుడైతే వాల్యూ బదులుగా ఓఎల్ వస్తే ఎలా చేయాలో చెప్పాను. ఒకవేళ 0s వచ్చింది అనుకోండి ఆ లైన్ షార్ట్ అయినట్టు. మ్యాక్స్ ఈ లైన్స్లో ఎప్పుడు కూడా మీకు 0s రావడం అనేది జరగదు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే ఎగ్జాంపుల్ ఒక సిపియు ఉంది, ఒక నార్మల్ టెక్నీషియన్ ఏం చేశాడంటే బ్లాంక్ డిస్ప్లే వస్తుందని ఒకసారి సిపిని హీట్ చేశారు. హీట్ చేసినప్పుడు లోపల బాల్స్ అన్ని మిక్స్ అయిపోతాయి, అప్పుడు షార్ట్ అయితే అప్పుడు ఎంఐపి లైన్ మీద 0 రావడానికి అవకాశం ఉంది. లేదా డిస్ప్లే కనెక్టర్ దగ్గర సాల్డరింగ్ ఐరన్తో చాలా
చాలా మంది డిస్ప్లే కనెక్టర్లు వేయడం జరుగుతుంది. అలా వేసినప్పుడు ఏంటంటే సోల్డరింగ్ ఐరన్కి లెడ్ ఉంటుంది కదా, అది పక్కన ఉన్న, ఎందుకంటే ఎంఐపీ 2 ఎంఐపీ లైన్ గ్రౌండ్, 2 ఎంఐపీ లైన్స్ గ్రౌండ్ ఇలా ఉంటాయి అనమాట. పక్కన గ్రౌండ్ ఉండడం వల్ల అది కలిసే అవకాశం ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా జీరోస్ అయితే రావు. ఒకవేళ వచ్చిందంటే అది మీ డిస్ప్లే కనెక్టర్కి ఒకసారి ఫిజికల్ అబ్జర్వేషన్ చేయండి. అండ్ రెండోది సిపిలో బాల్ మిక్స్ అయితే వస్తుంది, అందుకే మనం అక్కడ సిపిని రీబాల్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఎంఐపిఏ లైన్స్, దీన్ని మనం ఏమన్నాం ఇమేజ్ లైన్స్. దీన్ని పార్ట్ 1గా మనం చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ లైన్స్ అన్ని జిఆర్ వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే, పార్ట్ 1 ఎంఐపిఏ లైన్స్ ఓకే ఉంటే, నెక్స్ట్ మనం ఏం చెక్ చేయాలని చెప్పాం పార్ట్ 2. సో ఇప్పుడు మనం పార్ట్ 2లోకి అయితే వెళ్దాం. ఎప్పుడైతే పార్ట్ 1 ఓకే ఉందో పార్ట్ 2 చెక్ చేయండి, స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. సో ఇక్కడ పార్ట్ 2లో మనం ఇక్కడ నోట్ చేసుకున్నాం చూడండి, విఐఓ 1.8 వోల్టేజ్ ఆర్ వీరేక్ 1.8 ఫ్రమ్ పవర్ ఐసీ నుంచి రావడం జరుగుతుంది. సో ఈ లైన్ మీద కూడా మనం జిఆర్ చెక్ చేయాలి. జిఆర్ ఓకే ఉంటే వోల్టేజ్ మోడ్లో పెట్టి వోల్టేజ్ చెక్ చేయాలి. ఒకవేళ 1.8 వోల్టేజ్ రావడం లేదు, ఛార్జర్ ఇన్సర్ట్ చెక్ చేయండి. ఛార్జర్ ఇన్సర్ట్ చేసి 1.8 వోల్టేజ్ రావాలి. ఒకవేళ 1.8 వోల్టేజ్ రావడం లేదు అంటే మన పవర్ ఐసీని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ చూడండి ఎల్సిడి రీసెట్ 1.8 వోల్టేజ్, ఇది మనకి సిపి నుంచి రావడం జరుగుతుంది. ఇంటరప్ట్ సిగ్నల్ సిపి నుంచి రావడం జరుగుతుంది. ఐడి సిగ్నల్ సిపి నుంచి రావడం జరుగుతుంది. ID2 సిపి నుంచి రావడం జరుగుతుంది. టీరింగ్ ఎఫెక్ట్ ఫ్రమ్ సిపియు, ఎన్టీసీ ఫ్రమ్ పవర్ ఐసీ. సో ఇవన్నిటి మీద కూడా మీరు ఒకసారి జిఆర్ చెక్ చేయండి. జిఆర్ ఓకే ఉందంటే నెక్స్ట్ సిగ్నల్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఆ సిగ్నల్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మనం సిపిని అయితే రీబాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పై లైన్స్ మీద జిఆర్ వాల్యూస్ చెక్ చేయాలి. పై లైన్స్ మీద ఏం చెక్ చేయాలి, జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. లైన్స్లో ఓఎల్ అని వస్తే లైన్ ఓపెన్ అయిందని అర్థం. ఓకేనా, మనం చెక్ చేసిన ఏదైతే పార్ట్ 2 లైన్స్ మీద ఏదైనా లైన్ ఓఎల్ అని వచ్చింది అనుకోండి, లైన్ ఏమైనా అర్థం ఓపెన్ అయిపోయిందని అర్థం. ఆ లైన్లో ఉండే సిరీస్ కాంపోనెంట్స్ ఓపెన్ అయ్యాయి అని అర్థం. అంటే ఆ లైన్లో ఉండే ఫిల్టర్ కాయిల్ కానీ లేదా ఫ్యూజిబుల్ రెసిస్టర్లు కానీ వాటి మీద మీరు ఫోకస్ చేస్తే వాటిలో ఏదో ఒక కాంపోనెంట్ అయితే రిమూవ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఆ లైన్స్లో జీరోస్ వస్తే లైన్ షార్ట్ అయిందని అర్థం. ఓకే, ఆ లైన్లో కనుక జీరోస్ వచ్చింది అనుకోండి లైన్ షార్ట్. సో ఆ లైన్లో ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ఏ ప్లేస్లోకి వెళ్తుందో చూసి వాటన్నిటి మీద కూడా మనం రోజుని అప్లై చేయాలి. రోజుని అప్లై చేసి దాని మీద మనకి వోల్టేజ్ని బట్టి అక్కడ ఎంత వోల్టేజ్ ఉందో అంత వోల్టేజ్ని మనం షార్ట్ కిల్లర్తో ఇంజెక్ట్ చేస్తే అక్కడ ఏ కెపాసిటర్ షార్ట్ అయిందో ఏ ఐసీ షార్ట్ అయిందో అది మెల్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది రిమూవ్ చేస్తే మన ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. షార్ట్ అయి ఉంటే రోజున అప్లై చేసి షార్ట్ కిల్లర్తో ఆ లైన్ మీద ఉన్న వోల్టేజ్ కంటే తక్కువ వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయాలి. అంతే వోల్టేజ్ ఇంజెక్ట్ చేసినా పర్లేదు, లేదంటే దానికంటే తక్కువ ఉన్న వోల్టేజ్ని ఇంజెక్ట్ చేయాలి తప్ప 1.8 వోల్టేజ్ మీద మనం 3 వోల్టేజ్ 4.2 వోల్టేజ్ ఇంజెక్ట్ చేయకూడదు. ఓకే, షార్ట్ కాంపోనెంట్ ఐడెంటిఫై అవుతుంది. షార్ట్ అయిన కాంపోనెంట్ రిమూవ్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. జిఆర్లు ఓకే ఉంటే వోల్టేజ్లు చెక్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మనం చెప్పుకున్న లైన్స్ అన్నిటి మీద జిఆర్ ఓకే ఉందనుకో వోల్టేజ్ చెక్ చేయాలి. ఓకే, వోల్టేజ్ రాకపోతే ఐసీని చేంజ్ చేయాలి. ఇప్పుడు విఐఓ 1.8 ఉంది, ఆ వోల్టేజ్ రాలేదనుకోండి పవర్ ఐసీని చేంజ్ చేయాలి. ఓకే, సో ఒకవేళ వోల్టేజెస్ రాకపోతే ఐసీని చేంజ్ చేయాలి. సిగ్నల్ రాకపోతే ఏదైతే మనం చెప్పుకున్న రీసెట్ సిగ్నల్ కానీ లేదా ID1 టీఈ సిగ్నల్ ఇంటరప్ట్ ఈ సిగ్నల్స్ అయితే మనకి సిపి నుంచి రావడం అయితే జరుగుతుంది. టీఈ సిగ్నల్ ఇవి రాకపోతే మనం సిపిని అయితే రీబాల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా పార్ట్ 2ని మనం చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ 1 పార్ట్ 2లో మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మెయిన్గా పార్ట్ 3 కాకపోతే మనం చెక్కింగ్ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. అవన్నీ ఇలా చెప్తుంటే మీకు కష్టం అనిపించవచ్చు, కానీ మీరు చెక్ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంఐపీ లైన్స్ అన్ని మీద జిఆర్ వచ్చిందంటే ఎంఐపీ లైన్స్ అన్ని ఓకే. తర్వాత వీటన్నిటి మీద మనం జిఆర్ చెక్ చేస్తాం. జిఆర్లో ఓకే ఉన్నాయంటే ఆల్మోస్ట్ వోల్టేజెస్ రావడం అనేది జరుగుతుంది. వోల్టేజెస్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఛార్జర్ ఇన్సర్ట్ చేసి చెక్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు పార్ట్ 3లోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. పార్ట్ 3లో గ్రాఫిక్ వోల్టేజెస్ మెయిన్గా ఏంటంటే +5 -5. ఇక్కడ చూడండి +5 వోల్టేజ్ అండ్ -5 వోల్టేజ్. ఈ +5 వోల్టేజ్ -5 వోల్టేజ్లు ఒక్కోసారి +5.5 -5.5 రావచ్చు, లేదా +6 వోల్టేజ్ లేదా -6 వోల్టేజ్ కూడా రావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి పార్ట్ 1 పార్ట్ 2 ఇక్కడ క్లారిటీగా చూడండి. డిస్ప్లే ప్లస్ అని వచ్చినా, AVDD అని వచ్చినా, VSP అని వచ్చినా ఒక్కటే. అలాగే డిస్ప్లే మైనస్ అని కానీ, AVEE అని వచ్చినా కానీ, VS అని కానీ ఇవి కూడా నేమ్స్ ఒకటే. ఒక్కొక్కటే మీడియాటెక్లో ఒకలాగా, క్వాల్కామ్ లాగా ఒకలాగా వాడుకోవడం అనేది జరుగుతుంది. VSP VS అన్న ఒకటే, లేదా దీని ప్లేస్లో AVDD AVE అని రావడం జరుగుతుంది. అది కూడా లేకపోతే డిస్ప్లే ప్లస్ డిస్ప్లే మైనస్ అని రావడం జరుగుతుంది.
ఓకే, ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఓకే ఉంటే డిస్ప్లే కనెక్టర్ మీద విఎస్పి విఎస్ఎన్ జిఆర్లు చెక్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 ఓకే ఉన్న తర్వాతే ఈ రెండింటికి రమ్మని నేను చెప్పడం జరుగుతుంది. సో నా మెథడ్లో దీన్ని పార్ట్ 3గా తీసుకున్నాను, లేదా మీ మెథడ్లో మీరు పార్ట్ 1గా చేసుకుంటే ఫస్ట్ ఇవి చెక్ చేసి అవి చెక్ చేసుకోండి, లేదా అవి చెక్ చేసుకుని నేను చెప్పినట్టు ఇవి చెక్ చేసుకోండి, ఎలాగైనా పర్లేదు. ఈ 3 పార్ట్లో ఎక్కడ దుక్కున మీ గ్రాఫిక్ సెక్షన్ ప్రాబ్లం అయితే సాల్వ్ జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ విఎస్పి జిఆర్ చూడండి 300 నుంచి 600 మధ్యలో వస్తుందండి. ఓకే, అంటే మల్టీమీటర్ డిపెండ్స్ బట్టి. సో విఎస్ఎన్ జిఆర్ మాత్రం మనకి ఓఎల్ వస్తుంది, లేదా 1000 ఎబో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది నెగిటివ్ వోల్టేజ్ కాబట్టి ఇక్కడ మనకి జిఆర్ ఎప్పుడు కూడా ఓఎల్ అని వస్తుంది అనమాట, ఓవర్లోడ్. ఓకే, ఆర్ 1000 ఎబో రావాలి, అప్పుడే మనకి విఎస్ఎన్ లైన్ ఓకే ఉన్నట్టు. ఓకే, సో జిఆర్ అబ్నార్మల్ గా వస్తే జిఆర్ని రిపేర్ చేయండి. ప్రతిసారి జిఆర్ ఓఎల్ వస్తే సిరీస్ చూడండి, లేదా జీరోస్ వస్తే ప్యారలల్ చూడండి అని నేను చెప్పి ఉన్నాను. కాబట్టి ఆల్రెడీ మొబైల్ షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. కాబట్టి నేను డైరెక్ట్గా జిఆర్ అబ్నార్మల్ గా వస్తే, అంటే జిఆర్ ప్లేస్లో వాల్యూ ప్లేస్లో ఓఎల్ అని వచ్చినా, వాల్యూ ప్లేస్లో జీరోస్ అని వచ్చినా అది అబ్నార్మల్ గా ఉన్నట్టే కదా, దాన్ని ఫస్ట్ రిపేర్ చేయండి. అంటే మీకు జిఆర్ చెక్కింగ్ ప్రాపర్గా వచ్చి ఉండాలి. ఓకే, జిఆర్లు ఓకే ఉంటే వోల్టేజ్ చెక్ చేయాలి. ఒకవేళ జిఆర్లు అన్ని బాగున్నాయి, ఆ రెండింటి మీద జిఆర్ ఓకే ఉందంటే వోల్టేజ్ చెక్ చేయండి. వోల్టేజ్ రాకపోతే ఐసీని చేంజ్ చేయాలి. అక్కడ పర్టికులర్గా గ్రాఫిక్ ఐసీని చేంజ్ చేయాలి. గ్రాఫిక్ ఐసీ 20 బాల్ ఐసీ ఉందనుకుంటే 20 బాల్ ఐసీ చేంజ్ చేయండి. అదే ఒకవేళ పిఎంఐ 632 ఉందంటే 632 చేంజ్ చేయండి. 6150L ఉంటే 6150L, 7150L ఉంటే 7150L, అలా మనకి 660L ఉంటే 660L, అలా గ్రాఫిక్ ఐసీని చేంజ్ చేయాలి. ఐసీ చేంజ్ చేసినా రాకపోతే ఐసీకి ఇన్పుట్, ఏదైతే గ్రాఫిక్ ఐసీకి చేంజ్ చేసాం అయినా రాలేదంటే ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్, ఇదంతా మనం క్లారిటీగా మన క్లాస్లో చెప్పడం జరిగింది. ఆ వీడియోను కూడా మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా సరే అసలు గ్రాఫిక్ సెక్షన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంది అనాలంటే మన గ్రాఫిక్ సెక్షన్ ఓపెన్ చేయండి, దాంట్లో క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఈ రెండు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఐసీ చేంజ్ చేసినా రాకపోతే ఐసీ ఇన్పుట్ విపిహెచ్ వోల్టేజ్ మరియు బూస్ట్ కాయిల్ని చెక్ చేయాలి. అంటే మన ఐసీకి కావాల్సిన ఇన్పుట్ వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్ వస్తుందా లేదా, అండ్ అక్కడ ఉన్న బూస్ట్ కాయిల్ వోల్టేజ్ని బూస్ట్ చేయడానికి కావాల్సిన బూస్ట్ కాయిల్ ఓకే ఉందా లేదా మనం చెక్ చేయాలి. ఓకే, బూస్ట్ కాయిల్ చెక్ చేయాలి. వోల్టేజ్ మరియు కాయిల్ ఓకే ఉంటే, ఒకవేళ విపిహెచ్ వోల్టేజ్ 4 వోల్టేజ్ మనకు జనరేట్ అవుతుంది అక్కడ, అండ్ అదేవిధంగా కాయిల్ చెక్ చేసాం, కాయిల్ కూడా మనకి హెన్రీ చూపిస్తే అక్కడ 4 మైక్రో హెన్రీ లేదా 6 మైక్రో హెన్రీ ఉంటుంది, అది కూడా కాయిల్ ఓకే ఉంది. దాని తర్వాత ఆ రెండు ఓకే ఉంటే నెక్స్ట్ మనకి మెయిన్గా నెగిటివ్ వోల్టేజ్ జనరేట్ చేయడానికి కావాల్సిన పాజిటివ్ వోల్టేజ్కి సరిపోతుంది. మరి నెగిటివ్ వోల్టేజ్ -5 వోల్టేజ్ని జనరేట్ చేయడానికి కావాల్సిన ఫ్లై కెపాసిటర్ని, రెగ్యులేటర్ కెపాసిటర్ని కూడా ఒకసారి చెక్ చేయాలి. ఫ్లై క్యాప్కి 2 సైడ్స్ కూడా మనకి జిఆర్ వాల్యూ రావడం జరుగుతుంది. అంటే ఒక సైడ్ వాల్యూ వస్తుంది, ఒక సైడ్ నెగిటివ్ ఉంటుంది, కాబట్టి రివర్స్లో పెడితే వాల్యూ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఫ్లై క్యాప్కి ఇది సిరీస్లో ఉంటుంది అనమాట, ఖచ్చితంగా కెపాసిటర్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే కెపాసిటర్ పోయినా పర్లేదని వదిలేస్తారు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఈ ఫ్లై క్యాప్ సిరీస్లో ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అదేవిధంగా రెగ్యులేటర్ క్యాప్, ఓకే, వోల్టేజ్ చెక్ చేస్తే ఫ్లై క్యాప్ మీద 1 సైడ్ మీకు 5.8 వోల్టేజ్ రావడం జరుగుతుంది, రెండో సైడ్ వచ్చేసి 0.1 వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత రెగ్యులేటర్ క్యాప్ మీద జిఆర్ వాల్యూ 1 సైడ్ వాల్యూ, సెకండ్ సైడ్ జీరోస్, ఎందుకంటే ఇది ప్యారల్లో ఉంటుంది కాబట్టి రెగ్యులేటర్ కెపాసిటర్ దీని మీద మనకి 1 సైడ్ వాల్యూ వస్తుంది, 1 సైడ్ జీరోస్ వస్తుంది. అండ్ దాని మీద వోల్టేజ్ చెక్ చేస్తే మనకి 6.2 వోల్టేజ్ రావాలి. అంటే ఛార్జర్, ఇవన్నీ కూడా నేను ఛార్జర్ ఇన్సర్ట్ చేసి చెక్ చేస్తే 6.2 వోల్టేజ్ రావాలి. పైవన్నీ ఓకే ఉంటే, అంటే ఒకవేళ మీ ఫ్లై క్యాప్ బాగుంది, రెగ్యులేటర్ క్యాప్ బాగుంది, బూస్ట్ కాయిల్ బాగుంది, ఐసీ బాగుంది, అన్ని బాగున్నా కూడా రావట్లేదు అంటే అప్పుడు ఐసీని రిమూవ్ చేసి ఐసీ ప్యాడ్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేయాలి. అంటే ఐసీ రిమూవ్ చేసిన తర్వాత కింద 15 బాల్స్కి లేదా ఏ బాల్స్ ఉంటాయి గ్రాఫిక్స్ సెక్షన్ సంబంధించినవి, ఆ లైన్స్ అన్నిటి మీద కూడా జిఆర్లు చెక్ చేయాలి. అంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ వస్తాయి కదా, సిపి నుంచి I2C సిగ్నల్స్, ఎనేబుల్ సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మనం జిఆర్ చెక్ చేస్తే, ఆ జిఆర్ కనుక అబ్నార్మల్ ఉంటే ఆ జిఆర్ని రిపేర్ చేసుకుంటే సిగ్నల్ రావడం జరుగుతుంది. ఒకవేళ జిఆర్ అంతా బాగుంటే సిపియు సిగ్నల్ ఇవ్వట్లేదు, సిపిని రీబాల్వ్ చేస్తే 100% మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన చూడండి, ఇది గ్రాఫిక్ సెక్షన్. మనం చెప్పుకున్నట్టు ఇది ఛార్జర్ ఐసీ నుంచి విపిహెచ్ జనరేట్ అయ్యి మనకి బూస్ట్ కాయిల్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఫ్లై క్యాప్, రెగ్యులేటర్ కెపాసిటర్ ద్వారా మనకి నెగిటివ్ వోల్టేజ్ జనరేట్ జరుగుతుంది. ఇదంతా వచ్చేసి మనకి ఇక్కడ ఈ 2 I2C లైన్స్ ద్వారా సిపియు
గ్రాఫిక్ ఐసిని కమ్యూనికేట్ చేసి ఎనేబుల్ సిగ్నల్ ఒక విఎస్పికి ఎనేబుల్ సిగ్నల్ పి, విఎస్ఎన్కి ఎనేబుల్ సిగ్నల్ ఎన్ కింద 2 ఎనేబుల్ సిగ్నల్స్ అయితే పాస్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి బాల్స్ వచ్చేసి 15 బాల్ ఐసీ ఉండొచ్చు, పిఎంఐ 630 ఉండొచ్చు, పిఎంఐ 8952, పిఎం 660L, పిఎం 6150L, 7150L, 8150L, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐసీస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చాలా క్లారిటీగా మీకైతే నేను నోట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇవి స్టెప్ బై స్టెప్ చెక్ చేయండి. చెక్ చేసిన ఏదైనా డౌట్ ఉందనుకోండి, మనం ఎవ్రీ సాటర్డే ఒక జూమ్ లింక్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనం లైటింగ్ సెక్షన్ జూమ్ లింక్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం గ్రాఫిక్ సెక్షన్ సంబంధించిన జూమ్ లింక్ని ఈ సాటర్డే అయితే జూమ్ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే గ్రాఫిక్ సెక్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా నోట్స్ చదివి నా ట్రబుల్ షూట్ వీడియో చూసి మీరు చెక్ చేసే కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి ఈ సాటర్డే జరిగే జూమ్ లింక్కి అటెండ్ అవ్వండి. గ్రాఫిక్ సెక్షన్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు సాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మీకు ట్రబుల్ షూట్లో దీంట్లో మనకి ట్రబుల్ షూట్ వీడియో కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో గ్రాఫిక్ సెక్షన్కి సంబంధించిన క్లాస్ వీడియోలు కావాలంటే క్లాస్ వీడియోలు ఉన్నాయి, ఆన్లైన్ క్లాస్ వీడియోలు ఉన్నాయి. మీరు ట్రబుల్ షూట్ క్లాస్ ఓపెన్ చేసుకోండి. నేను ఏదైతే చూపించానో ఇప్పుడు వరకు క్లాస్లో ఏదైతే చెప్పానో. సో ఫ్రెండ్స్, ఏ మల్టీమీటర్ మీ దగ్గర ఉంటే ఆ మల్టీమీటర్ చూసుకోవచ్చు. సో నార్మల్గా ఏదో సో చూడండి ఒకసారి. చూడండి, సో గ్రౌండ్ చెకింగ్. సో ఇక్కడ చూడండి, దీని మీద చూడండి ఎంత వచ్చింది, +6 వోల్టేజ్ వచ్చింది. సో అదేవిధంగా దీని మీద చూడండి, సో -5.9 అంటే -6 వోల్టేజ్ అయితే వచ్చింది. అంటే +5 -5 వచ్చింది అంటే ఈ గ్రాఫిక్ ఐసి ఓకే ఉందని అర్థం. సో ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇక్కడ మనకి విఎస్పి. సో దీంట్లో చాలా క్లారిటీగా మీకు విత్ మల్టీమీటర్ నేను కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను ఏదైతే నోట్స్లో చెప్పానో అదే ట్రబుల్ షూట్ వీడియోని అయితే మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 2 వీడియోలు, ఈ నోట్స్ చూడండి, ఆ వీడియో చూడండి. ఈ 2 చేసాక మీరు మీ దగ్గర ఉన్న ఫోన్ మీద చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ సాటర్డే ఏదైతే ఉందో ఆ సాటర్డేలో నేను పెట్టే జూమ్ లింక్కి అటెండ్ అవ్వండి. దాంట్లో మీకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.